హలో గాయ్స్, మా పెద్దమ్మని మొహల్లబ్ మాల్ కి పిలుచుకొని వచ్చేసినాను. బయట వెయిట్ చేస్తున్నాను. ఈ బిల్డింగ్ ని చూస్తే పాత జ్ఞాపకాలు గుర్తు వస్తున్నాయి. కొంచెం ఆకలి ఇస్తాంటే సిటీ సెంటర్ కి లోపల ఉంది. సిటీ సెంటర్ కి వచ్చేసినాను. ఇక్కడ వచ్చేసి ఒక జొన్నగాయ, అంటే అది జొన్నగాయ రూపాయిన్నర, అంటే చాలా రోజులైంది తిని. తీసుకున్నా ఇది ఒకటి. దాని తర్వాత కొంచెం షాపింగ్ చేసినా. అలాగే పాలు తీసుకున్నా, కెలిలాస్ తీసుకున్నా, అలాగే బౌంటీ చాక్లెట్ తీసుకున్నా. బౌంటీ చాక్లెట్ అయితే తింటున్నా గాయ్స్, చాలా రోజులు అయిపోయింది చాక్లెట్ తిని. ఈ బిల్డింగ్ ని చూస్తా అంటే కొన్ని పాత జ్ఞాపకాలు గుర్తు వస్తున్నాయి. ఒకసారి జహాజ్ ఆఫీస్ లో పోయి గొడవ పడినాను. తలబాద్ లో పని చేసేటప్పుడు అలాగా తలబాద్ మాదిరిగా జహాజ్ డెలివరీలో పొద్దున అయిపోయింది. బొగ్గు వేసి కర్పూరం మాదిరిగా వేసి రెడీ చేసి ఆ జొన్న తీసుకొని వచ్చినాం కదా, బుట్ట అని అంటాం మేము. దానికోసం ఇది రెడీ చేస్తున్నాను. ఎటువంటి రెడీ చేసి దాని తర్వాత నిమ్మకాయ తీసుకొని ఉప్పు, కారం పొడి, బ్లాక్ పెప్పర్ వేసుకొని రెడీ చేసినాను. రెడీ చేసేసి ఇది మొత్తం రెడీ అయిపోయింది. దీన్ని ఊపి 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 కాల్చినాను. కాలుస్తా అంటే మా ఫ్రెండ్ ఫోన్ చేసినాడు. వాంతో మాట్లాడిన ఫ్రెండ్తో, ఏం ఏంది పరిస్థితి ఇది ఇది అంటే, ఇదిగో ఇట్లా చేస్తున్నా అబ్బా, నేను ఇది బుట్ట ఇది చేసుకుంటున్నా అంటే, అన్నా అది నాటిది కాదున్నా, అది స్వీట్ కార్న్, నువ్వు వేడి చేసుకునే తినాలా అంటే, అబ్బా అని మూడు ఉత్సాహం రెండు సర్వనాశనం అయిపోయినాయి గాయస్. 2 గంటలు దాని వెనకాల కష్టపడి ఏదేదో చేసి బొగ్గు చేసి అది చేసి ఇది చేసి రెడీ చేస్తే మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఏదో ఒకటి బిస్మిల్లా అని తినేసినాను. నెక్స్ట్ వీడియో వస్తుంది. అందరూ బాయ్, లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్.